ఓం నమో నారాయణాయ. హలో ఫ్రెండ్స్, ఈరోజు మా తిరుపతి ఫుల్ ట్రిప్ గురించి ఫుల్ డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో యాడ్ చేస్తాను. వీడియో అయితే మిస్ కాకుండా ఎండ్ వరకు చూడండి. ముందుగా నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు మానస. నేను సమయానికి తగు మాటలు అనే ఛానల్లో మా లైఫ్ స్టైల్, కుకింగ్ వీడియోస్ అన్నీ పెడుతూ ఉంటాను. మీకు గనుక ముందు వీడియోస్ కూడా చూడండి, నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ మేము తిరుపతి రావడానికి మెయిన్ రీజన్ ఏంటి అనంటే నా బర్త్డే అండి. మేము ఫిబ్రవరిలో ఒక మొక్కు ఉంది మాకు, చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆ మొక్కు తీర్చుకోవడానికి ఫిబ్రవరిలో బుక్ చేసుకున్నాము. బట్ అన్ఫార్చునేట్లీ ఒక ఇన్సిడెంట్ వల్ల మేము రాలేకపోయామన్నమాట. అదొక పర్సనల్ రీజన్. సో దగ్గర వాళ్ళు ఒకళ్ళు ఎక్స్పైర్ అయ్యారనమాట. అందువల్ల మేము క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది టికెట్స్ అన్నీ కూడా. సో మా హస్బెండ్ నాకు తెలియకుండా, నేను అప్పుడు చాలా డిసప్పాయింట్ అయ్యానండి. చాలా ఏడ్చాను చెప్పాలంటే. తిరుపతి ట్రిప్ మిస్ అయితే ఏడ్చారా అంటే, నాకు తిరుపతి అనేది చాలా స్పెషల్. చిన్నప్పటి నుంచి వెళ్తున్నా కూడా స్పెషల్. ఏదో తెలియని మంచి ఫీల్ ఉంటుంది. అందుకని నేను డిసప్పాయింట్ అయ్యానమాట. ఆ డిసప్పాయింట్ అయ్యానని చెప్పేసి నా బర్త్డేకి స్పెషల్గా నాకు తెలియకుండా బుక్ చేశారు టికెట్స్ అయితే. ఎర్లీ మార్నింగ్ కొండ మీద జర్నీ చూసారా ఎంత బాగుందో. 45 మినిట్స్ అయితే పట్టిందండి. మేము జీప్లో మాట్లాడుకొని వచ్చేసాం. కింద తిరుపతి నుంచి పైకి అయితే మాకు 150 రూపీస్ ఛార్జ్ చేశారు పర్ హెడ్. బాగా డ్రైవర్ అయితే చాలా ర్యాష్ డ్రైవింగ్ ఉంది. నాకు ఫుల్ వామిటింగ్స్ అయిపోయింది, సరిగ్గా తీయలేకపోయిన వీడియో అయితే. సో కొండెక్కిన తర్వాత మనకి సిఆర్ఓ ఆఫీస్ దగ్గర డ్రాప్ చేసేస్తారు కదా. అక్కడి నుంచి మనం ఒక లెటర్ ఇస్తారు. మనకి రూమ్ బుక్ చేసుకుంటాం కదా ఆన్లైన్లో, ఒక లెటర్ ఇస్తారు. ఆ లెటర్ తీసుకుంటే మనకు ఒక 10 మినిట్స్కి మెసేజ్ వస్తుంది అనమాట, మనకి ఎక్కడ గెస్ట్ హౌస్ ఇస్తున్నారు అనేది. మాకైతే పాంచజన్యం గెస్ట్ హౌస్ ఇచ్చారండి. గుడికి కొంచెం దూరంలోనే ఉంది. నందకం చాలా బాగుంటుంది గెస్ట్ హౌస్. ఇంకా మనకి సప్తగిరి ఒకటి ఉంటుంది కదా, అందరికీ తెలిసిందే. నందకం అయితే చాలా బాగుంటుంది. ఒకసారి వెళ్ళాము. గుడికి జస్ట్ ఒక 500 మీటర్స్ దూరంలో ఉంటుందన్నమాట. అది వస్తే మాత్రం అదృష్టం అని చెప్పాలి. ఇది కొంచెం లాంగ్ అయింది, బట్ ఎనీవేస్ నో ప్రాబ్లం. అంతా కొండ మీదే కదా, అంతా ఒకటే. అండ్ రూమ్ అయితే చాలా బాగుంది, నీట్గా ఉంది. ఇది పాత గెస్ట్ హౌస్ అని చెప్పారు. మేము అనుకున్నాం ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నాం, కానీ చాలా బాగుందండి. నీట్నెస్ అయితే మాత్రం తిరుపతిలో అణువణువున కనిపిస్తూ ఉంటుంది మనకి. ఇది 1000 రూపీస్ రూమ్ అండి. సో మనకేంటంటే ఆన్లైన్లో బుక్ చేసుకోవాలన్నమాట. మనం ఎప్పుడైతే టికెట్స్ బుక్ చేసుకుంటామో మనం అప్పుడే మనకి దర్శనం ఏ రోజైతే ఉందో ఆ రోజుకి ముందు రోజు మనం రూమ్ తీసేసుకుంటాం ఇలాగా. సో ఇదంతా ఆన్లైన్ ప్రాసెస్సే, మా హస్బెండ్ చేశారు ఇదంతా కూడా. అండ్ రూమ్ అయితే చాలా బాగుంది చూసారా, నీట్గా పెద్దగా కూడా ఉంది. మార్నింగ్ అయితే మేము ఇక్కడ టిఫిన్ చేసామండి. శరవణ భవన్ అని చెప్పేసి ఉంది. శరవణ భవన్ చాలా పెద్ద ఫేమస్ అనమాట. బట్ ఇక్కడ టిఫిన్ అయితే మాత్రం అస్సలు బాగాలేదు. సో నియర్ బై ఉందని చెప్పేసి వెళ్ళిపోయి, కానీ కాంబో ఇచ్చాడు స్పెషల్ అని చెప్పేసి. బట్ ఓకే అండి, ఏదో తినాలని తిన్నామంతే. సో నేనైతే పెద్దగా తినలేదు, నాకు ఆకలేసేసింది. ఇంకా మేము టిఫిన్ అయిపోయిన తర్వాత రూమ్కి వెళ్ళి కత్తెరలు ఇచ్చేసాం అనమాట. ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా వెంగమాంబ అన్నదాన శిబిరం ఉంటుంది చూసారా, సో అక్కడ వెళ్ళి ఇంకా అన్నదానం భోజనం తింటున్నాం అన్నట్టు. తిరుపతి వెళ్ళి అన్నదానం భోజనం తినకపోతే ఎలా? సో నేను ఇదంతా ఒక షార్ట్ వీడియోలో పెట్టాను, చాలా బాగుంటుంది, అది కూడా చూడండి. నెక్స్ట్ ఇక్కడ మనకి ఏంటంటే లోపలికి వెళ్ళిన తర్వాత ఒక క్యూ ఉంటుంది అనమాట. జస్ట్ లైన్ అలా ఒక 2-3 మినిట్స్ వాక్ ఉంటుందన్నమాట. సో ఈ వ్యూ అయితే చాలా బాగుంటుందండి. లోపల నుంచి బయటికి చూసినా, బయట నుంచి లోపల చూసినా అంతా చాలా బాగుంటుంది. మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా, తిరుపతి ఎన్నిసార్లు వెళ్ళినా మనకు కొత్తగానే అనిపిస్తుంది. సో ఇక్కడ ఇటు నుంచి ఇటు వెళ్తే ఏమొస్తుంది, అటు నుంచి అటు వెళ్తే ఏమొస్తుంది అని ఎక్సైట్మెంట్ ఉంటుంది. కొంచెం వాక్ కూడా ఎక్కువే ఉంటుంది కదా. నాకు అది చాలా ఇష్టం అనమాట, ఆ ఫీల్ చాలా ఇష్టం. అండ్ ఇవన్నీ రకరకాల మండపాలు అనమాట, దేవుడికి సేవ చేసే మండపాలు అనమాట ఇవన్నీ. ఇంతమంది స్టాఫ్ అండి, అసలు ఎంత బాగుందో తెలుసా. అండ్ ఇది లోపలికి వెళ్ళిన తర్వాత చూసారా, మనకి అక్కడ ఒక ఆర్ట్ ఉంటుంది చూసారా, మనకి తిరుపతి ఫుల్ వ్యూ అంటే కొండ మీద కింద తిరుపతి నుంచి కొండ మీదకి వచ్చే దారి అంతా వెంకటేశ్వర స్వామిది అంతా చాలా బాగుంటుంది కదా. ఇక్కడ ఏంటంటే మనకి చక్కగా ఫొటోస్ పిక్చర్స్ తీసుకోవడానికి ఒక వ్యూ లాగా ఏర్పాటు చేశారు టీటీడీ వాళ్ళు. చాలా బాగుంది. కానీ పిక్చర్స్ అయితే ఏర్పాటు చేశారు, కానీ ఎవరికి వాళ్ళే ఇక్కడే స్టిక్ అయిపోతున్నారు. ఇంకా మాకు దర్శనంకి టైం అయిపోతుందని చెప్పేసి మేమైతే పెద్దగా ఫొటోస్ తీసుకోలేదు. ఇంకా లోపల రష్ పెరిగిపోతుంది మనకి, అంటే ఒక బ్యాచ్ అయిపోతే కానీ ఇంకొక బ్యాచ్కి పెట్టారు కదా అని చెప్పేసి మేము జస్ట్ ఒక వీడియో వరకే తీసుకున్నాం, ఫొటోస్ ఏం తీసుకోలేదు. మాకైతే ఫస్ట్ బ్యాచ్లోనే దొరికేసింది భోజనం. ఇంకా చాలా బాగుంటుంది భోజనం కూడా, ఎవ్వరూ మిస్ కాకుండా తప్పకుండా వెళ్ళండి. మేము ఎప్పుడు వెళ్ళినా ఒక 2 టైమ్స్ అయితే కంపల్సరీగా తింటామండి. ఎందుకంటే ఈ టేస్ట్ అనేది మరి ఇంకెక్కడ దొరకదు కదా. యాజ్ ఎ సెడ్ ఇన్ ద షార్ట్ వీడియో, నాకైతే చాలా ఇష్టం. ఏదో లిమిటెడ్గానే పెడతారు, కానీ ఏదో తెలియని తృప్తి, ఏదో తెలియని టేస్ట్. సో ఆ ఫీల్ని ఎంజాయ్ చేయడానికే వెళ్ళాలన్నమాట ఇక్కడికి. సో భోజనం అంతా కంప్లీట్ అయిపోయింది. ఒక 10-15 మినిట్స్లోనే మాకు ఇక్కడ వర్క్ అంతా అయిపోయిందనమాట. మళ్ళీ మేమేంటంటే మా రూమ్ నుంచి ఇక్కడికి వాక్ చేసుకుంటూ వచ్చాము.
కాబట్టి కొంచెం టైం పట్టేసింది. అండ్ తర్వాత మేము దర్శనానికైతే ప్రిపేర్ అయిపోయాం అనమాట. నేను ఇలా శారీలో రెడీ అయిపోయాను. సో, నా బర్త్‌డేకి ఇలా కొత్త శారీలో డ్రైప్ చేసుకున్నాను. అండ్ సింపుల్‌గానే రెడీ అయిపోయానండి. పెద్దగా రెడీ అవ్వలేదు. అండ్ ఆర్నమెంట్స్ కూడా ఏం తెచ్చుకోం కదా మనం ట్రావెలింగ్ చేసేటప్పుడు. మీకు ఆర్జిత బ్రహ్మోత్సవ సేవ అని చెప్పాను కదా! సో, ఈ డీటెయిల్స్ ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఇది కూడా ఆన్‌లైన్ బుకింగే. ₹550 పడుతుందనమాట. ఇదేం లాటరీ సిస్టమ్ అలా కాదు. ఆన్‌లైన్‌లో మనకి సేవలుంటాయి చూసారా? అలాగా మనం టికెట్ తీసుకొని రావచ్చు. సో, ఈరోజు నా బర్త్‌డే స్పెషల్‌గా ఈరోజు తీసుకున్నాం అనమాట. అండ్ అక్కడ వైభవ మండపం అని ఉంటుందన్నమాట మనకి. మనకి అక్కడ ఎంట్రీ ఇస్తారు. సో, 2:30 కల్లా మనం అక్కడికి వెళ్ళిపోతే మనకి దేవుడికి ఉత్సవ విగ్రహాలు ఉంటాయి చూసారా? ఆ ఉత్సవ విగ్రహాలు ఊరేగించుకుంటూ వచ్చి 4 రకాల వాహనాల మీద పెడతారనమాట. హారతి ఇచ్చి మనకి కళ్ళకద్దుకోమంటారు. అదొక వేడుక. మనం కళ్ళతో చూసి ఎంజాయ్ చేయాల్సిన వేడుక. ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఒకసారి టీటీడీ యాప్ ఓపెన్ చేసి ఆ పోర్టల్‌లో ఒకసారి ఈ డీటెయిల్స్ చెక్ చేయండి. ₹550 అయితే పడింది. అండ్ ఇందులో స్పెషల్ ఏంటంటే మనకి కంపార్ట్మెంట్స్‌లో ఉండాల్సిన అవసరం లేదండి. ఈ పూజ అయిపోయిన తర్వాత డైరెక్ట్‌గా మనకి లాస్ట్ కంపార్ట్మెంట్ ఇంకా మనకేంటంటే దర్శనానికి వదిలి లాస్ట్ కంపార్ట్మెంట్‌లోకి జాయిన్ చేసేస్తారనమాట. సో, అదొక అడ్వాంటేజ్. మొత్తం మనకి సేవ అండ్ దర్శనం అంతా కూడా మాక్సిమం 1½ అవర్‌లో కంప్లీట్ అయిపోతుంది. కొంచెం అక్కడ సేవ దగ్గర వెయిటింగ్ టైం మాత్రమే ఉంటుంది. అదర్‌వైజ్ ఇంకా చాలా బావుంది. సో, ఎవరైనా కావాలి అనుకుంటే మాత్రం తప్పకుండా ఆప్ట్ చేసుకోవచ్చు. ఈజీగా అయిపోతుంది కూడా దర్శనం. నెక్స్ట్ తిరుపతి ట్రిప్ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ చూసారా మేము కాణిపాకంకొచ్చాము. కాణిపాకంకి కింద తిరుపతికొచ్చిన తర్వాత కింద తిరుపతి నుంచి కాణిపాకంకి 70 కిలోమీటర్స్ ఉంది. మేము ఏసీ బస్‌లో ట్రావెల్ చేసాను. అది కూడా నేను ఒక వీడియో పెట్టాను. చూడండి దాని డీటెయిల్స్ కూడా. అండ్ కాణిపాకం టెంపుల్‌లో మీరు అబ్జర్వ్ చేసారా? రెనోవేషన్ మొత్తం పూర్తయిపోయిందనమాట. లోపల ఒక పార్క్ లాగా వ్యూ పెట్టారు. బట్ అక్కడ ఎవరిని ఫోటోస్ అవి తీసుకొనివ్వట్లేదు. సో, అక్కడ ఫోటోగ్రాఫర్స్ ఒకరో ఇద్దరు ఉంటారు కదా! వాళ్ళే మనకి తీస్తున్నారు తప్ప ఇలా బయట నుంచే అనౌన్స్ చేస్తున్నారనమాట. ప్లీజ్ ఎవరు ఫోటోస్ అవి తీసుకోవద్దని చెప్పేసి అనౌన్స్ చేస్తున్నారు. మేము చేసిన ఒక చిన్న మిస్టేక్ చెప్తానిక్కడ. మీకు నేను బస్ డీటెయిల్స్ కోసం యాడ్ చేశాను చూసారా? అక్కడ ఏమైందనంటే బస్ మనల్ని కరెక్ట్‌గా తిరుపతి నుంచి కాణిపాకంకి 11:00కి డ్రాప్ చేసిందండి. సో, 9:30కి అక్కడ స్టార్ట్ అయితే 11:00కి ఇక్కడ డ్రాప్ అయ్యాం. బట్ మనకి ఒక డిసడ్వాంటేజ్ ఉంది. 11:00కి దర్శనాలు క్లోజ్. కాణిపాకంలో 11-12 దర్శనాలు క్లోజ్ అయిపోతాయి. అందుకని ఎవరైనా ఒకవేళ మన 11:30 కల్లా దర్శనం ఫినిష్ చేసుకొని మళ్ళీ వెనక్కి తిరుపతికి వెళ్ళిపోవాలి అనుకుంటే మాత్రం ముందు ఎర్లీగా అంటే తిరుపతి కొండ దిగి కిందకి రాగానే ముందు ఇక్కడికి వచ్చేసి తర్వాత మనం మళ్ళీ 11:30 కల్లా వెళ్ళిపోవడం మంచిదనమాట. ఫస్ట్ కాణిపాకం విజిట్ చేసేసి వెళ్ళిపోవడం మంచిది. సో, ఆ టైమింగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ కదా! మనకి ఇవి తెలియకే మనం ఏంటంటే కొంచెం టైం వేస్ట్ చేసేస్తూ ఉంటాం. సో, అందుకని డీటెయిల్స్ అన్నీ యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా! శివాలయం అనమాట ఇది. చాలా బాగుంది వ్యూ అయితే. మేము లాస్ట్ ఇయర్ వచ్చినప్పటికైతే రెనోవేషన్ అవుతుంది. ఇక్కడ శివపార్వతుల కుటుంబం అంతా పెట్టారు. చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు ఇది కూడా. అండ్ చూసారా ఎంత బాగుందో. ఇక్కడైతే ఫోటోగ్రాఫ్స్ తీసుకోవడానికి అది అలో చేయట్లేదండి. అంతా శివాలయంలో అంతా దర్శనాలన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ కోనేరు వ్యూ పాయింట్ ఇక్కడ మనకి కాణిపాకంలో ఫొటోస్ తీసుకోవచ్చు. ఇక్కడ రాస్తారు బోర్డు మీద కూడా కోనేరు వ్యూ పాయింట్ దగ్గర ఎంజాయ్ యువర్ మెమరీస్ అని చెప్పేసి అక్కడ కొన్ని వీడియోస్ తీసేసుకున్నాం. సో, ఇదండి కాణిపాకం ట్రిప్ అయితే. సో, నేను ఇక్కడ ఏంటంటే టెంపుల్ డీటెయిల్స్ అంటే విజిటింగ్ అవర్స్ కూడా నేను డీటెయిల్స్ అన్ని మెన్షన్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల మనం ఏంటంటే టైం వేస్ట్ అనేది చేసుకోకూడదని చెప్పేసి. మొత్తం దర్శనం అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ మేము బ్యాక్ టు తిరుపతి వచ్చేసాం. తిరుపతిలో మేము ఇంకేంటంటే పద్మావతి అమ్మవారి టెంపుల్ ఒకటి విజిట్ అయిపోయింది. దాని తర్వాత గోవిందరావు స్వామి గుడి దగ్గర గోవిందరావు స్వామి టెంపుల్ దగ్గర హార్డ్లీ ఒక 10 మినిట్స్లో అయిపోయిందండి. అది కూడా మధ్యాహ్నం 3:30కి అలా వెళ్తే అయిపోయింది మొత్తం. అక్కడ చిన్న షాపింగ్ అయితే చాలా బాగుంటుంది. నాకు పై తిరుపతిలో కొన్ని నచ్చితే గోవిందరావు స్వామి గుడి దగ్గర చాలా మంచి కలెక్షన్ ఉంటుంది ఇక్కడ కూడా. సో, అక్కడ కొంత షాపింగ్ చేసి ఇక్కడ నేను ఈ చెక్క గరిటెలు ఉన్నాయి కదా చూపించాను కదా మీకు ప్రీవియస్ వీడియోలో, అవి తీసుకోవడానికని ఇక్కడికి వచ్చాను అనమాట. క్యాస్ట్ ఐరన్ పెనాలు అన్నీ చాలా బాగున్నాయి ఈ షాప్లో అనమాట. క్యాస్ట్ ఐరన్ పెనాలు అయితే కొంచెం కాస్ట్ ఎక్కువ చెప్పారు, తీసుకోలేదు. బరువు కూడా కదా ఇక్కడి నుంచి మోసుకెళ్ళడం ఎందుకని ఇంకా వుడెన్ స్పాచులాస్ అన్నీ తీసుకున్నాను అనమాట. తర్వాత ఇక్కడ కొంచెం బ్రేస్లెట్స్ లాంటివి అవి కూడా బాగున్నాయి. ఇక నేను మీకు చూపిస్తున్నాను చూసారా కుంకుమ భరణ ఎంత బాగుందో చూసారా, వుడ్తో చేసింది. ఎంత బాగుంది తెలుసా క్వాలిటీ అయితే. ఆ దుని అని చూపిస్తున్నాను చూసారా, ఇక్కడే తీసుకున్నాను ఈ షాప్లోనే. ఈవిడ దగ్గర అంత రీజనబుల్గానే ఇచ్చారు. మనం పెద్దగా బార్గెన్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇది చూపిస్తున్నాను మా హస్బెండ్కి తీసుకుంటానంటే, నువ్వు ఒకటి తీసుకోవాలని వచ్చి ఇంకో 10 చూడకని చెప్పేసి పక్కన పెట్టించేశారనమాట. ఓకే, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూద్దాం. ఇది ఒకటి మైండ్లో పెట్టుకున్నాను కదా, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూద్దాం. సో, దీని తర్వాత మేము విజయవాడ
ట్రావెలింగ్ చేసాము అది చూపించాను కదా, ఒక షార్ట్ వీడియోలో పెట్టాను అది ఎలా వెళ్ళాము ఏంటి అనేది. దీని తర్వాత మేము ఏం చేసామంటే లక్ష్మీనారాయణ భవన్లో భోంచేసేసి విజయవాడ బయలుదేరిపోయాం. విజయవాడ నుంచి తర్వాత వైజాగ్ వచ్చేసి సింహాచలం వెళ్ళి దర్శనం చేసేసుకున్నాం. సో ఇంతటితో మా తిరుపతి ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఈ వీడియో ఎండ్ వరకు చూసిన వారందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సమయానికి తగ్గ మాటలు. బాయ్ అండి.